హైడ్రా కూల్చివేతలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని, వారు ఉసురు తప్పక తగులుతుందని ధ్వజమెత్తారు. లంచాలు ఇవ్వకపోతే గద్దల్లా వాలిపోయి కూల్చేస్తున్నారని, ఇళ్లను నేలమట్టం చేస్తున్నారని విమర్శించారు. హైడ్రా దుర్మార్గాలు, రెవెన్యూ అధికారుల ఆగడాలు పేద ప్రజలకు కంటి మీద కురుకులతని జగనే కాకుండా పేదల ఇళ్లను కూల్చివేసి పేదల భూమిని చెదగొట్టి పేదల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. ఇక్కడ బాలాజీ నగర్ లో, జవహర్ నగర్ లో, అరుంధతి నగర్ లో హైడ్రా వాళ్ళు రెవెన్యూ అధికారులు 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్న గుడిసెలు కావచ్చు, రేకుల షెడ్లు కావచ్చు, ప్లాస్టిక్ షీట కింద జీవించే వాళ్ళు కావచ్చు, వాళ్ళ భూమి 30 గజాలు, 40 గజాలు, 50 గజాలు, 60 గజాలు, ఇవన్నీ కూడా పాత కాలనీలలో 30 ఏళ్ల క్రితం కట్టుకున్న చిన్న చిన్న ఇల్లు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇలా దీనికి వ్యతిరేకంగా